అవును, నీకిక్కడెలా ఉంది? అందరు ఆడపిల్లల్లా భయపడుతూ వచ్చాను. వచ్చాక అర్థమైంది ఇక్కడ ప్రేమ తప్ప భయం లేదని. నీ గురించి, నీ మంచితనం గురించి అందరికన్నా బాగా తెలిసినవాణ్ణి నేను. నా దగ్గర కాదు నీ వేషాలు. ఓ బయటికి. ఈ చేసిన పనులు పెట్టిన బాధలు మర్చిపోయావా? అది గతం నాన్న, జరిగిపోయింది. ఈరోజు మీ అల్లుడు జైలు నుంచి బయటపడ్డాడు అంటే అందుకు కారణం ఊర్మిళ. తను లేకపోతే ఇప్పటికే ఆయన జైల్లోనే ఉండేవారు. నా భర్తని కాపాడిన మనిషితో ఇలాగైనా మాట్లాడేది? నీకేమన్నా పిచ్చి పట్టిందంటే దాన్ని వెనకేసుకొస్తున్నావు? సాయం చేసినప్పుడు మర్చిపోకూడదు కదమ్మా. ఆయన చేసిన తప్పులకి క్షమించమంటూ ఇంటికొచ్చిన మనిషితో ఇలాగైనా మాట్లాడేది? జీవితాల్ని నాశనం చేసి ఈ రోజు క్షమించమని వస్తే క్షమిస్తావా? క్షమించాలి నాన్న. తన తప్పుకి ఆయన్ని విడిపించి ప్రాయశ్చిత్తం చేసుకుందిగా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నా వల్ల మీరు మాటలు అనుకోవడం ఎందుకు? నా వల్ల జరిగినా జరగకపోయినా జరిగిన నష్టానికి ఇండైరెక్ట్ గా కారణం నేనే అయ్యాను. అందుకు నన్ను క్షమించండి. వస్తాను. ఊర్మిళ, ఊర్మిళ, ఎందుకు నాన్న పాపం ఇంటికొచ్చిన మనిషిని బాధ పెడతారు? ఊర్మిళ, ఊర్మిళ. పర్వాలేదు, నా గురించి బాగానే మాట్లాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మన మధ్య జరిగింది వాళ్ళకి తెలియదు కదా, అందుకే అలా మాట్లాడారు. వాళ్ళు ఎలా మాట్లాడినా నాకు నష్టం లేదు. మాటలే కదా, సత్య కోసం ఎన్నైనా పడతాను. నీ వాళ్ళు పాపం కథ అయిపోయింది అనుకుంటున్నట్టున్నారు. అవునులే, అసలు విషయం తెలీదు కదా. వాళ్ళ గురించి వదిలే ఊర్మిళ. మాటిచ్చింది నేను, తప్పను. నువ్వు తప్పవు, కానీ సత్య తప్పేలా చేసేటట్టున్నాడుగా. జైల్లో ఉండటం వలన కొంచెం దూరం పెరుగుంటుంది అనుకున్నాను. ప్రేమ పెరిగింది అని తన మాటలు విన్నాకే అర్థమైంది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగితే పెరిగేది ప్రేమే. అలా పెరగలేదంటే వాళ్ళు భార్యాభర్తలే కాదు. అలా ప్రేమతో మీరు దగ్గరవుతూ పోతే నేను దగ్గరయ్యేదిప్పుడు? అది ఒక్కరోజుతో జరిగే పని కాదు. అనుకోగానే పెంచలేనిది, వద్దనగానే తుంచలేనిది. ప్రపంచంలో ప్రేమొక్కటే. శత్రుత్వంతో మొదలైన స్నేహం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు. నిజమే. పెళ్లైన 10 రోజులకే విడాకుల వరకు వెళ్లిన మీ మధ్య విడిపోలేనంత ప్రేమ పెరిగింది అంటే అది మామూలు విషయం కాదు. సరే, అంతగా పెరిగిన ప్రేమని ఒక్కసారిగా కట్ చేయడం కష్టమే. అలా అని చాలా రోజులు వెయిట్ చేయడం నాకు కష్టమే. సో ఇప్పుడు మాట్లాడినట్లే తెలివిగా మాట్లాడి నా సత్యని నాకు త్వరగా అప్పగించు. కొంచెం ఎక్కువ కష్టపడ్డావంటే చాలు, త్వరలోనే నా సత్యని నాకిచ్చేస్తావు. యామిని, వస్తున్నానండి. ఏంటండి? ప్రేమగా ఒక కాఫీ తీసుకొస్తావా? కాఫీ వేడిగా ఉంటుంది, షుగర్ ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది. ఏం వేస్తే ప్రేమగా ఉంటుంది? తెలీదా?
ఉహుం, నిజంగా తెలీదా? నిజంగా తెలియదండి. దగ్గరికి రా చెప్తాను. కాఫీ కప్ తీసుకుని నీ పెదాలతో సిప్ చేసావు అనుకో, కాఫీ ప్రేమగా మారిపోతుందంతే. చిప్పోండి. నమస్తే సార్. Hi Dharma, how are you? ఐఎమ్ గుడ్ సార్, ఆఫ్టర్ లాంగ్ టైం. Yes, after so long time. మీరెలా ఉన్నారు? Yeah, I'm fine. కూర్చోండి. ఐఎమ్ సారీ సార్, దిస్ ఇస్ మై వైఫ్ యామిని. Oh, మ్యారేజ్ అయిందని విన్నాను. హాయ్ యామిని. నమస్తే సార్. నమస్తే. యు నో, యు ఆర్ వెరీ లక్కీ. మేజర్ ధర్మ వైఫ్ కావడం అంటే అది మామూలు విషయం కాదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. యామిని, సార్ ఒక కాఫీ తీసుకొస్తా. అలాగేనండి. రండి సార్, కూర్చోండి. మొత్తానికి ఒక ఇంటివాడు అయ్యావు. చాలా రోజుల నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. దేనికి సార్? అభినందిద్దామని. పెళ్లి చేసుకున్నందుక? నో, కొంతమంది ఉగ్రవాదుల నుంచి దేశానికి పెద్ద ముప్పు తప్పించినందుకు. దట్స్ మై డ్యూటీ సార్. డ్యూటీ చాలా మంది చేస్తారు. చావుకి ఎదురెళ్ళి డ్యూటీ కొంతమంది చేస్తారు. ఇండియాలో మెయిన్ సిటీస్ అని టార్గెట్ చేసి ఒక ఫ్యామిలీ అటాక్కి ప్లాన్ చేస్తే తెలివిగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఒక్కళ్ళు కూడా మిగలకుండా నువ్వు చేసిన ఆపరేషన్ గురించి మన వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటుంటే నాకెంత గర్వంగా అనిపించిందో తెలుసా? ఆ ఫ్యామిలీ చాలా రోజులుగా అక్కడే ఉంటూ లోకల్గా అందరితో మంచిగా ప్రవర్తిస్తూ ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకుండా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చారు సార్. ఎప్పుడైతే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కొద్ది రోజులు వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టాం. వాళ్ళు అటాక్ చేసే టైంకి మన ఫోర్స్తో వాళ్ళందరినీ మొత్తం వాషౌట్ చేసి పడేశాం సార్. ప్రాణాలకు రిస్క్ చేసావు ధర్మ. ఇది నా దేశం సార్. ఇక్కడ బ్రతకడానికే కాదు, చావాలన్నా చాలా సంతోషంగా ఉంటుంది. నా ఒంట్లో ఊపిరినంత వరకు నా దేశానికి హాని చేసే వాళ్ళెవ్వరినీ ప్రాణాలతో ఉండనివ్వననే, అలాంటి దేశద్రోహులకు అర్థం కావాలనే ఫ్యామిలీ మొత్తాన్ని షూట్ చేసి పడేశాను. వెరీ గుడ్ ధర్మ. ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ నువ్వు గ్రేట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వెల్ డన్ మై బాయ్. ఏంటి బాబు, భోజనానికి కూడా రాకుండా ఎక్కడికెళ్లారు? బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. మొన్నటి వరకు ఏ పని లేకుండా జైల్లో గడిచిపోయిందే. బయటకొచ్చాక కూడా ఇంకా అలాగే ఉంటే అలా? ఉంటే తప్పే ఉంది బాబు. 4 రోజులు ప్రశాంతంగా ఇంటి పట్టునే ఉండండి. లేదు మావయ్య గారు, ఖాళీగా ఉంటే పిచ్చి పట్టినట్లుంటుంది. అందుకే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు జాబ్తో పనే ఉంది బాబు. అవును బాబు, పేరుకి పెళ్ళయిందే కాని ఈ రోజు వరకు మీరిద్దరూ సంతోషంగా ఉన్నదెప్పుడు? అందుకే మీ మావయ్య చెప్పినట్లు కొద్ది రోజులు హాయిగా అటు ఇటు తిరగండి. ఏ పని చేయకుండా ఖాళీగా తిరిగితే ఏమొస్తుంది అత్తయ్య? ఖర్చు తప్ప. ఏంటి బాబు, ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదన్నట్టు ఏ పని చేయకపోయినా హాయిగా బ్రతకగలిగేంత ఆస్తి ఉంది. అంతాస్తి నాకెక్కడుంది మావయ్య? మీ దగ్గరుంటే ఒకటి, మా దగ్గరుంటే ఒకటా? ఘంటసాలలో ఉన్నది మన ఆస్తి కాదా? అంతగా ఇబ్బందిగా ఉంటే 1 ఎకరా అమ్మి ఆ డబ్బులు బ్యాంకులో పెట్టుకుని సరదాగా ఉండటం కూడా బోరు కొట్టే వరకు సరదాగా ఉండండి. ఏమ్మా సావిత్రి, నువ్వేం మాట్లాడవే? అదేం మాట్లాడుతుందండి, అల్లుడుగారు ఏదంటే అదే అంటుంది.
చూడు బాబు, దాదాపు ఈ 6-7 నెలలుగా మీరిద్దరూ ప్రశాంతంగా గడిపిందే లేదు. జైల్లో మీరు, పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ సావిత్రి, మీ జీవితాలు అలాగే గడిచిపోయాయి. అందుకే కొద్ది రోజులు ప్రశాంతంగా ఎటైనా తిరిగి రండి. నేను అదే చెప్దామనుకుంటున్నానండి. బాబు, పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి అంటే కొత్త చోటికి వెళ్ళాలి అంటారు. అసలు మీరు రాగానే ఘంటసాలకే తీసుకెళదాం అనుకున్నాం. కాని ఇప్పుడు మీరొచ్చినా పరామర్శలతో ఊరంతా జరిగింది గుర్తుచేసి బాధ పెడుతుందే తప్ప ప్రశాంతత ఉండదు. ప్రశాంతత ఏముంది అత్తయ్య? సావిత్రి పక్కనుంటే నాకెప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. ఉండదని కాదులే బాబు, ఏదైనా బయట ప్రాంతానికి వెళితే ఆ ప్రశాంతతే వేరు. అల్లుడు గారు అలాగే అంటారులేండి. మీరు వాళ్ళని ఎక్కడికైనా పంపించే ఏర్పాట్లు చూడండి. అలాగే లేవే. ముందు అల్లుడి గారికి భోజనం సంగతి చూడండి. మధ్యాహ్నం కూడా తిన్నట్లు లేదు. వెళ్ళి స్నానం చేసిరా బాబు, భోంచేద్దువుగాని. ఉమ్. ఏవండి, బయటికంటే ఏదో 4-5 రోజులు కాదు, కనీసం 1 నెల ఇద్దరూ ఎక్కడన్నా దూరంగా ఉండేలా చూడండి. అలాగే లేవే. ఏమా సావిత్రి, నీకు సంతోషమేగా? అల్లుడు గారితో వెళ్లటం అంటే దానికి సంతోషం కాక ఇంకే ఉంటుంది. మీరు త్వరగా వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే చూస్తాలేవే. ఇంతకే ఊరు పంపుదాం? ఎక్కడికి పంపిస్తే బాగుంటుందంటావు? నాకేం తెలుసండి. ఊటీ అయితే పాతదే, ఇంకెక్కడికైనా. పాల సంగతి తర్వాత, ముందు నువ్వు ఇలా కూర్చో. ఇన్ని రోజులు ఈ దూరాన్ని ఎలా దగ్గర చేసుకోవాలా అని బాధపడ్డానా? దగ్గరయ్యాక కూడా దూరంగా ఉంటే ఎలా? ఎలాగో మీ నాన్నగారు మనల్ని టూర్కు పంపించాలనుకుంటున్నారు కాబట్టి ఇదే మన హనీమూన్ ట్రిప్ అనుకుందా. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఏంటా మౌనం? సిగ్గా? నా దగ్గర సిగ్గేంటి? చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఏమైంది సావిత్రి? ఎందుకు అలా ఉన్నావు? అబ్బే ఏం లేదండి. ఏమీ లేకపోతే నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదా? భార్యాభర్త మనసు విప్పి మాట్లాడుకునేది, మనసులో విషయాన్ని మోమటం లేకుండా చెప్పుకోగలిగేది పడక గదిలోనే. పడక గదిలో కూడా నువ్వు పరాగ్గా ఉన్నావంటే మనసు బాగాలేదా, ఒంట్లో బాగాలేదా? ఒంట్లో కొంచెం నలతగా ఉందండి. అవునా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు? పోనీ టాబ్లెట్స్ అని తీసుకురానా? ఆహా, ఏమీ అవసరం లేదు. పడుకుంటే తగ్గిపోతుంది. సరే, పడుకో. రా.
బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పొచ్చుగా. మీరు బాధపడతారని చెప్పలేదు. నీ బాధ నేను తీర్చలేనిదే అయినప్పుడు బాధపడతాను కానీ ఈ చిన్న చిన్న విషయాలకి ఎందుకు బాధపడతాను సావిత్రి? నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు. ఆల్రెడీ నీకు మొన్ననే చెప్పానా, ఇక నుంచి కష్టం ఏదైనా నాది, సుఖం మాత్రమే నీది అని. మీకిష్టం లేని కష్టం, నేను మోయలేని కష్టం ఇది. భగవంతుడా, ఎందుకయ్యా నన్నిలా పరీక్షిస్తున్నావు? నాన్న, కాఫీ తీసుకోండి. జానకి, సర్దడం అయిందా? ఇదిగో అయిపోవచ్చిందండి. అమ్మా సావిత్రి, అల్లుడు గారికి కూడా టీ తీసుకురామ్మా. ఏంటత్తయ్యా, ఎక్కడికో ప్రయాణం అయినట్లున్నారు? ఇంకెక్కడికి బాబు, ఘంటసాలకి. అదేంటి అంత అర్జెంటుగా ఇప్పుడు ఘంటసాలకి వెళ్లాల్సిన పనే ఉంది? ఒక 10 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళొచ్చు కదా. అమ్మ ఆరోగ్యం బాగలేదు కదా బాబు. బాబుగాడిని తోడుగా ఉంచొచ్చాను. పాపం వాడొక్కడే ఏం చూసుకోగలడు? అప్పుడు ఒక పని చేయండి, బాబుని బామ్మని తీసుకుని ఇక్కడికి వచ్చేమానండి. ఎక్కడ ఏదైనా మంచి డాక్టర్కి చూపిద్దాం. చూపించాల్సిందేమీ లేదు బాబు, ప్రశాంతంగా ఇంట్లో ఉంటే చాలు. అదేదో ఇక్కడే ఉంటుంది కదా. ఇక్కడెందుకులే బాబు, అక్కడైతే ఈ రణగుణ ధ్వనులుండవు, వాతావరణ కాలుష్యమూ ఉండదు. ఇక్కడికన్నా అక్కడే ప్రశాంతంగా ఉంటుంది. అవును బాబు, అక్కడే పుట్టి పెరిగిన మనిషి కాబట్టి అత్తయ్య గారికి అక్కడే బావుంటుంది. ఇక్కడ మేముండి మాత్రం చేసేదేముంది, మీకడ్డం తప్ప. మాకడ్డమే ఉంది అత్తయ్య. అడ్డం అనేం కాదులే బాబు, ఎలాగూ మీరు బయటకు వెళ్తున్నారుగా. మేమెక్కడికి వెళ్తున్నాం మామయ్య? జానకి, రాత్రిచ్చిన కవర్ తీసుకురా. అలాగేనండి. అమ్మాయి, నువ్వు ప్రశాంతంగా బయట తిరిగి రావడానికి ఇదిగో టికెట్లు బుక్ చేశా. నెల రోజుల పాటు 4 రాష్ట్రాలు తిరుగుతూ అక్కడే అందాలు చూస్తూ హాయిగా తిరిగి రండి. ఎందుకు మావయ్య ఇవన్నీ? వెళ్ళండి బాబు. నా కూతురు కూడా చిన్నప్పటి నుంచి ఊరు దాటారు కదా. పెళ్లికి ముందు ఘంటసాల, పెళ్ళయ్యాక ఇక్కడ. దానికి కూడా 4 ఊళ్ళు చూసినట్లుంటుంది. తీసుకెళ్ళు బాబు. ఆనందంగా అన్ని ఊర్లు తిరిగి రాగానే నేరుగా ఘంటసాలకొచ్చేయండి. అలాగే అత్తయ్య. అన్నీ సవ్యంగా జరిగి ఈ ఇబ్బందులు లేకుండా ఉంటే ఈ పాటికి శుభవార్త వినాల్సింది. త్వరగా ఆ శుభవార్త చెప్పాలి. ట్రైన్ టైం అవుతుంది, ఇక బయలుదేరుతాం బాబు. అమ్మా జాగ్రత్త. కష్టాలన్నీ తీరిపోయాయి, మంచి రోజులు మొదలయ్యాయి. హాయిగా ఆనందంగా తిరిగేసిరండి. అల్లుడుగారిని బయటికి తీసుకురావాలని ఎన్నో బాధలు పడ్డావు. నీ కోరిక తీరింది. చిలక గోరింకల్లా ఆనందంగా ఉండండి.
అలాగే సంవత్సరం తిరిగేసరికి మా చేతిలో ఒక మనవణ్ణి పెడితే మేము ఆనందపడతాం. సావిత్రి, వస్తామమ్మా. ఉమ్, జాగ్రత్త. ఉమ్. వస్తాం అల్లుడు గారు. అలాగే